అందరికీ నమస్కారం. విశ్వం ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. ఈరోజు మనము తెలుగు భక్తి సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి అంతయు నీవే హరిపుండరీకాక్ష హిందోళ రాగం ఆది తాళంలో స్వరపరిచినటువంటి ఈ అద్భుతమైనటువంటి ఈ సంకీర్తన శ్రోతల హృదయాల్లో స్థిరపడిపోయింది. ఇటువంటి కీర్తన గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇవాళ మన ముందుకు వచ్చారు గురువు గారైనటువంటి శ్రీమాన్ వేదాంతం రామకృష్ణాచార్యులు గారు. నమస్కారం అండి. గురువు గారు, అన్నమయ్య కీర్తనలు కేవలము సంగీతానికే పరిమితం కాకుండా వాటిలో దాగి ఉన్నటువంటి భక్తి, వేదాంతము, అలాగే జీవన విధానంలో ఉండేటువంటి సత్యాల గురించి ఎన్నో అర్థాలు నిక్షిప్తమై ఉన్నాయి. వాటి అర్థం ఏంటి, అంతరార్థం ఏంటి, కాస్త వివరించి చెప్పగలరు? ఒకసారి కీర్తన పాడుకుందాం, చక్కగా పాడుకున్నాం తర్వాత. సరే. అంతయు నీవే హరిపుండరీకాక్ష, అంతయు నీవే హరిపుండరీకాక్ష, చింతనాకు నీవే శ్రీ రఘురామ, అంతయు నీవే హరిపుండరీకాక్ష. పల్లవి వరకే ముందు తెలుసుకున్నాం, తర్వాత చూడండి. సహజంగా అంతయు నీవే హరిపుండరీకాక్ష అంటే ఈ కీర్తనలన్నీ అన్నమయ్య అనుభవించి రాసినవి. ఏదో రాయాలని పెన్ను ముందర పెట్టుకొని తర్వాత ఏం రాయాలి అలా కాదు. ఆయన వెంకటేశ్వర స్వామిని చూస్తూ అనుభవించి రాసినవి. అంతయు నీవే హరిపుండరీకాక్ష అనగానే మనకేమనిపిస్తుంది? అంతా ఆయనే కదా, నిజమే కదా, పెద్ద ఏముంది అంటే అక్కడ అది కాదు విషయం. పుండరీకాక్షుడు అంటే పెద్దగా కమలాల్ లాంటి కన్నులు కలిగినటువంటి వాడు. కమలాల్ లాంటి కన్నులు అంటే ఇక్కడ పరిమాణం కాదు, ఇక్కడ చెప్తూ అన్నది. కమలాల వంటి కన్నులు అంటే అంత చల్లని చూపు కలవాడు, అంటే ప్రపంచాన్ని అంతా చల్లగా చూసేవాడు అని అర్థం. కాబట్టి నాకు అంత ప్రపంచం అంతా చల్లగా హాయిగా కనిపిస్తోంది. తర్వాత ఏంది? అంటే పునీతమైనటువంటిది, అంటే పుండరీకాక్ష అనుకుంటూ మనం అపవిత్ర పవిత్ర నీళ్లు జరుగుతూ ఉంటాం. అంటే పుండరీకాక్ష అనేటువంటి నామమే సమస్తాన్ని పవిత్రం చేస్తోంది. అలా నాకు అంతయు నీవే అంటే అంతా కూడా పవిత్రంగానే కనిపిస్తోంది. ఎందుకంటే నువ్వు ఉన్నావు, నీ నామం ఉంది కాబట్టి. అంటే ఆయన ఎత్తుగడలోనే అసలు ఈ ప్రపంచం అంతా మంచిదే అని చెప్తున్నాడు ఆయన. ఈ ప్రపంచంలో దోషమే లేదు ఎక్కడ అని చెప్తున్నాడు. తర్వాత పుండరీకాక్ష అంటే హృదయం అనేటువంటి కమలంలో నివసించేవాడ. ఇన్ని అర్థాలు ఉన్నాయి దాంట్లో. సరే, ఇవన్నీ ఉన్నాయి. తర్వాత ఏమంటున్నాడు? చెంత నాకు నీవే శ్రీ రఘురామ. అంతా నీవే అన్నప్పుడు చెంత మాత్రం ఎందుకు ఉండడు? దాన్ని ప్రత్యేకంగా ఎందుకు చెప్పాలి? చెంత నాకు నీవే అంటే రాముడు చెంత ఉండడం వల్ల చింతలు ఎవరెవరికైతే పోయినాయో వాళ్ళందరి యొక్క మనం తీసుకుంటే, చరిత్రలు తీసుకుంటే మనకు అర్థమవుతుంది. ముందుగా రామనామానికే అంకితమైనటువంటి వాణిగా మనం హనుమాన్ భావిస్తాం. ఆయన గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. నీ వీర ప్రతాపానికి కారణం ఎవరంటే హనుమాన్ చెప్పాడు. దాసోహం కోసలేంద్రస్ అని ప్రకటించుకున్నాడు. ఆ తర్వాత రాముడు ఎవరో తెలియకుండా రామనామాన్నే జపిస్తున్నటువంటి మహాభక్తురాలు శబరి. ఆమెకు అసలు రాముడు అంటే తెలియదు. నిజం చెప్పాలంటే రాముడితో అవసరం కూడా లేదు. కేవలం గురువు గారు చెప్పారమ్మా, నా జీవిత కాలం అయిపోతోంది, నువ్వు ఎట్లాగో ఉంటున్నావు కదా, ఇంకా 4 రోజులు ఉండు, రాముడు నీ దగ్గరికి వస్తాడు అని. రాముడి ఫోటో లేదు, ఎలా ఉంటాడో తెలియదు. ఆ వచ్చిన వాళ్ళలో రాముడు ఎవరో కూడా తెలియదు ఒకవేళ వస్తే. కాబట్టి 24 గంటలు రామ 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 అంటూ నామం చేస్తూ కూర్చుంటే, ఏ నామం అయితే, అంటే నామానికి శక్తి ఉంటుందా అంటుంటారు కదా మనవాడు, ఏ నామం అయితే ఆమె జపిస్తుందో ఆ నామానికి సంబంధించిన వాడు ఆమె ఇంటి ముందరికే వచ్చాడు. ఇది రామనామ జపానికి ఉన్నటువంటి, అంటే నామము ఆమె దగ్గర ఉండడం వల్ల ఆ నామానికి సంబంధించిన వాడు వచ్చాడుగా. అహల్యకు శాపం ఇచ్చేటప్పుడు గౌతముడు ఏం చెప్పాడు? శ్రీమన్నారాయణుడు రామావతారంలో వస్తాడు, అప్పుడు గానీ అతను స్పృశిస్తే నీకు శాప విమోచనం అవుతోంది. ఆమె ఏ నామం చేస్తోంది? రామ 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 అని నామం చేస్తూ కూర్చోంది. అవును కదా. కాబట్టి ఆమెకు రాముడు అంటే ఎవరో తెలియకపోయినప్పటికీ కూడా ఆ నామం కలిగిన వాడు రాగానే శాప విమోచనం జరిగింది. జటాయు కూడా రామనామం చేస్తూ కూర్చుని, సాందీపుడు కూడా రామనామం చేస్తూ కూర్చున్నాడు, కబంధుడు కూడా రామనామం రాక్షసుడు అయినప్పటికీ కూడా వాడికి విమోచనం కావాలంటే రాముడు రావాల్సిందే. కాబట్టి రామనామం చేస్తూ ఉంటుంది. ఈ విధంగా పక్షులు, రాక్షసులు, మనుష్యులు, కోతులు అందరు కూడా రామనామాన్ని చేస్తూ కూర్చున్నారు. ఇది ఇంతవరకే కాదు. సీతమ్మ అశోకవనంలో కూర్చుంది. అశోకవనం అంటే శోకం లేనిది అని అర్థం. కానీ అమ్మ శోకంతో కూర్చున్నది కదా. అశోకం ఎట్లా అయిందంటే మన పెద్దలు ఏం చెప్పారంటే,
అది నిజంగా అశోకవనమే. ఎందుకు అశోకవనము అంటే సీతమ్మ కూర్చొని 24 గంటలు రాముడినే తలుస్తుంది కాబట్టి. మనమేమనుకుంటున్నామంటే ఆమె బాధపడుతోంది, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధమైంది, ఏడుస్తోంది అని అనుకుంటున్నాం. లేదు లేదు. ఎందుకంటే రావణాసురుడు వచ్చినప్పుడు ఆమె ఒక మాట చెప్తోంది, నేను గనక తలుచుకుంటే, రాముడు గనక అనుజ్ఞ ఇస్తే ఈ లంకను మొత్తం ఒక్క నిమిషంలో భస్మీపట్నం చేయగలను, కానీ రాముడి అనుజ్ఞ లేదని ఆగుతున్నా. అంటే దాని అర్థం ఏంటి బాగా చూడాలి. ఆమె అంత శక్తివంతమైంది, ఎందుకు ఏడుస్తూ కూర్చుంటుంది? కానీ విషయం అట్లా కాదు. రాముడు రావాలి ఇక్కడికి. ఇప్పుడు చరిత్రలో రాముడు రావాలి. రాముడు ఎందుకోసం రావాలంటే తన కోసం రావాల్సిన అవసరం లేదు. ఒక అధర్మాన్ని ఎదిరించడానికి కోసం ఎవ్వరు ఎంత దూరం నుంచి అయినా స్వామి దిగి వస్తాడు అని ప్రపంచానికి తెలియాలి కదా. అంటే మనం అనుకుంటాం అంతో కొంత ధర్మం ఉంది అనుకునే వాళ్ళం, దేవుడు మనల్ని రక్షిస్తాడో లేదు అంటే రక్షిస్తాడు అని నిరూపించడం కోసం సీతమ్మ అక్కడ రామనామం చేస్తూ కూర్చుంది. ఎవరెవరి చెంత రామనామం ఉందో వాళ్ళందరూ కూడా పునీతులయ్యారు. కాబట్టి స్వామి పైన అన్నమాచార్యుల వారు అంతయు నీవే హరిపుండరీకాక్ష అన్నప్పటికీ కూడా చెంత మాత్రం రఘునామనామం ఉండాలి అని చెప్పారు, రామనామం ఉండాలి అని చెప్పాడు. పల్లవిలోనే చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే కేశవనామాలతో చాలా చెప్పబడ్డారు, ఏది అన్నమాచార్యుడి కీర్తన. కానీ ఈ కీర్తన కొంచెం చాలా అద్భుతంగా ఉంటుంది, వాటన్నిటికంటే వైవిధ్యంగా విశేషంగా ఉంటుంది. మనం చరణం కూడా ఒకసారి వాడుకుందాం. కులమును నీవే గోవిందుడా, కలిమియు నీవే కరుణానిధి. కులమును నీవే గోవిందుడా, కలిమియు నీవే కరుణానిధి. తలపులు నీవే ధరణీధరానా, నెలవులు నీవే నీరజనాభా. అంతయు నీవే హరిపుండరీకాక్ష. కులమును నీవే గోవిందుడా. సరే, కులము అంటే ఆయన ఏ కులం గురించి చెప్పాడు? ఇప్పుడు అనుకుంటున్న కులాలా ఇవన్నీ పక్కన పెట్టేసేద్దాం. కానీ ఇక్కడ కులమును నీవే గోవిందుడా అంటే అందరూ ఏమనుకుంటున్నారంటే ఈ కులాల గురించి చెప్పాడు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ కులమును నీవే గోవిందుడా అని ఎందుకు చెప్పాలి? ఆ మాటకు వస్తే గోవిందుడే బ్రాహ్మణ కులం కూడా కాదు కదా, అంతే కదా, కృష్ణుడు యాదవ కులమే కదా. అలా ఎందుకు చెప్పాడంటే గో అంటే పుణ్యము అని అర్థం, గో అంటే భూమి అని అర్థం, గో అంటే ఆత్మ అని అర్థం, గో అంటే ధనుస్సు అని అర్థం, గో అంటే ప్రణవము అని అర్థం. అంటే ఇన్నింటికి కూడా ఆనందాన్ని కూర్చేవాడు కాబట్టి గోవిందుడు. గోవింద అనేటువంటి శబ్దంలో అంత పెద్ద ఏమిటి? అసలు తిరుపతికి వెళ్ళిన వాళ్ళందరూ గోవింద గోవింద ఎందుకు అంటున్నారు అంటే ఇన్నింటికి కూడా ఆనందాన్ని ఇచ్చేవాడని ఒకే పేరుతో ఉంది, ఒకే నామంలో ఇన్ని అర్థాలు ఉన్నాయి. అంటే దాని అర్థం ఏంటి? నీ కులంలో నేను పుట్టాను, నాకు ఆనందం ఉంది. ఏ కులంలో పుట్టావు నువ్వు? ఏ కులంలో పుట్టావంటే నేను దేహాన్ని కాదు ఆత్మను అనే కులంలో పుట్టాను. ఆత్మకు ఆనందాన్ని ఇచ్చాడు, కులానికంటే కులానికి ఆనందాన్ని ఇచ్చేవాడని ఎక్కడ లేదుగా. పలానా క్షత్రియ కులానికో వైశ్య కులానికో ఆనందం ఇచ్చేవాడని లేదుగా. అంటే దాని అర్థం ఏంటి? ఆత్మ అనేటువంటి కులానికి ఆనందం ఇచ్చేవాడు. నేను ఆత్మను అని భావించేటువంటి వాళ్ళందరికీ కూడా ఆనందం ఇచ్చేటువంటి వాడు. కాబట్టి గోదాదేవి కూడా తన యొక్క ఏది పాశురాల్లో అంటుంది, అరివంద్రు మిల్లాద గోవింద. అంటే మాకేం తెలియదయ్యా, నువ్వు పుట్టినటువంటి కులంలో పుట్టడమే మేము చేసుకున్నటువంటి పుణ్యం. అంటే నువ్వు పుట్టిన కులంలో అనగానే అందరూ ఏమనుకుంటారంటే ఆ గొల్ల కులంలో పుట్టారని. అసలు ఆమె గొల్ల కులం కాదు కదా, మరి గోదాదేవి బ్రాహ్మణ స్త్రీ కదా, అట్లా ఎట్లా ఉంటుంది? అంటే ఆత్మయే దేహము, దేహం అనేది వేరే కాదు, మనమందరం కూడా ఆత్మస్వరూపలమే అని భావించేటువంటి కులం జ్ఞాన కులం, మోక్ష కులం ఏదైతే ఉందో ఆ కులంలో కులమును నీవే గోవిందుడా, నా కులం నువ్వే. అంటే నాకు ఆ జ్ఞానం అనే కులంలో నేను పుట్టాను, నాకు జ్ఞాన స్వరూపం నువ్వు కనపడుతున్నావు. ఆత్మ అనేటువంటి దాంట్లో నేను పుట్టాను, ఆత్మస్వరూపంలో నువ్వు కనపడుతున్నావు, పరమాత్మ స్వరూపంలో నువ్వు కనపడుతున్నావు. కులమును నీవే గోవిందుడా, దాని అర్థం అంతా ఉంటుంది. తర్వాత ఇంకో మాట ఉంది, కులమును నీవే గోవిందుడు, నా కలిమియు నీవే కరుణానిధి. కలిమి అంటే ఏంటి? సంపద. కరుణానిధి బానే ఉంది కదా, ఇంకా దానికి కలిమి కరుణానిధి సరిపోయింది కదా అనుకున్నాం. ఇక్కడ విషయం ఏంటంటే జ్ఞానమే నా స్వరూపము, ఆత్మయే నా స్వరూపం అనే వాడికి కలిమి ఏంటి?
అసలు వాడికి సంపద ఏంటి? సంపద అంటే ఇప్పుడు మనకు కనపడుతున్నటువంటి ఈ గృహము, ధనము, ఇవన్నీ కూడా. కానీ అన్నమయ్య ఉద్దేశం అది కాదు. అన్నమయ్య ఉద్దేశం ఏంటి అంటే జ్ఞానము అనేటువంటి కలిమి, ఆత్మస్వరూపం, ఆత్మజ్ఞానం అనేటువంటిది, మోక్ష జ్ఞానం అనేటువంటిది. ఎందుకోసం అనంటే మనకు రామాయణంలోనే దీనికి ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ ఉంటుంది. సుగ్రీవుడు, క్షమించాలి, మన విభీషణుడు తన అన్న వెళ్ళగొడితే వచ్చేటప్పుడు ఆకాశంలోంచి వస్తూ ఉంటే అంతరిక్షగత శ్రీమాన్ అని వాల్మీకి చెప్తాడు. అంటే ఆకాశంలో ఉన్నటువంటి శ్రీమంతుడు. ఎవరు శ్రీమంతుడు? విభీషణుడు. ఎట్లా శ్రీమంతుడు? అన్ని వదులుకొని వచ్చాడు కదా, ఏమీ లేకుండా వచ్చిన వాడు శ్రీమంతుడు ఎట్లా అవుతాడు? అంటే ఇప్పుడు జ్ఞానం వచ్చింది, నాకు ఎవరో నిజమైనటువంటి రక్షించేటువంటి వాడు ఎవరో, నేను ఎక్కడికి వెళ్ళాలో అనే జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి అతను సంపన్నుడు అని చెప్పడం. కాబట్టి ఇక్కడ సంపద అంటే అతను కోరుకుంటున్న సంపద వేరు. అయితే ఇక్కడ సంపదలో ఉండేటంటే సంపద కోరుకునేటువంటి వాడుకి ఇచ్చేవాడు ఎవరు ఉండాలి? ఉన్నవాడు అయి ఉండాలి, దాత అయి ఉండాలి. కానీ ఇక్కడ దాత చెప్పట్లే, కరుణానిధి అని చెప్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇవ్వడానికి ముందు, అంటే ఒక ఉపాధ్యాయుడికి విద్యార్థికి చదువు చెప్పడానికి ఉండాల్సింది అతనికి ఏదో పెద్ద జ్ఞానం కాదు, ముందు వాడికి చదువు చెప్పాలనే దయా కరుణ కావాలి. అంతే కదా. ఇంట్లో ఎంత సంపద ఉన్నా ఇవ్వాలనే బుద్ధి ఒకటి ఉండాలిగా. ఆ ఇవ్వాలనే బుద్ధినే దయ, సానుభూతి, కరుణ అంటారు. కాబట్టి ఈయన ఏమంటున్నా అంటే నాకు కలిమి మొత్తం నీవే, అంటే కరుణానిధి. కరుణానిధి అంటే ఏంటి? నేను వేరే సంపాదించి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నా దగ్గర నయ్యా పైస లేకపోయినా పర్వాలేదు, నీ దగ్గరికి వచ్చి ఎప్పుడు చేతులు జాచితే అప్పుడు నువ్వు ఇస్తాగా, చాలు. కరుణ ఉంది నాకు, నీకు కరుణ ఉంది, నాకు అవసరం ఉంది, సరిపోతుంది. ఎంత బాగుందో, చమత్కారం ఎంత బాగుంది. అందుకే దాశరథి కరుణాపయోనిధి అంటూ ఉంటారు. కలిమియు నీవే కరుణానిధి. తర్వాత కులమును నీవే గోవిందుడా, నా కలిమియు నీవే కరుణానిధి. తర్వాత తలపును నీవే ధరణీధర, నా నెలవును నీవే తలపును నీవే ధరణీధర. ధరణీధర అంటే ఈ ప్రపంచాన్నంతా కూడా, అంటే భూభారాన్ని మోసినటువంటి వాడు. భూభారాన్ని మోసినటువంటి వాడు అంటే తర్వాత కృష్ణావతారంలో పర్వతాన్ని ఎత్తిన, ధరణీధరం అంటే పర్వతాన్ని ఎత్తినటువంటి వాడు కూడా అని అర్థం వస్తుంది. ఇక్కడ మనం కృష్ణావతారాన్ని మాత్రమే తీసుకుంటే నిజంగా రాళ్ల వర్షం వస్తుందని వాళ్ళందరికీ తెలుసా? ఒకవేళ తెలిస్తే ఎలా రక్షించుకోవాలో వాళ్ళకి తెలుసా? అక్కడ ఉన్నటువంటి వాడికి ఎలా రక్షించుకోవాలో తెలుసా? తెలియదు కదా. రాళ్ల వర్షం వస్తుందని తెలియదు, ఎట్లా రక్షించుకోవాలో తెలియదు. కానీ వస్తుందని విషయం తనకు తెలుసు, ఎలా రక్షించాలో తనకు తెలుసు. చిటికెన వేలు మీద కొండని నిలిపాడు, వాళ్ళందరినీ రక్షించాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇంకా మిగిలిన వాళ్ళందరూ అక్కడ గోపాలకులందరూ ఈ కొండ కూలిపోతుందేమో అని చెప్పేసి కర్రలు పెట్టుకొని కూడా నిలబడ్డారట కొండ కింద. ఈ చిన్నపిల్లోడు కదా, ఈ చిటికనే జారిపోతే కొండ మన మీద పడుతుంది కదా అని కర్రలు పెట్టారట. అంటే వీళ్ళ కర్రలతో నిలబడిందని వీళ్ళు అనుకుంటున్నారు. అంటే ఆ విధంగా ఎట్లా నువ్వు రక్షిస్తావు నేను నమ్మితే అట్లా నువ్వు నన్ను రక్షిస్తావు. కాబట్టి ధరణీధర తలపున నీవు, నా తలపులో అంటే నా ఆలోచనలో నిరంతరం నీవే ఉంటావు, నువ్వే ఉందువుగాక అని దాని అర్థం. తర్వాత నెలమియ నెలవున నీవే నీరజనాభ. నెలవు అంటే దాని అర్థం ఏంటంటే నివాసము, నిలయం అని అర్థం. నెలవున నీవే నీరజనాభ. నీరజనాభుడు అంటే పద్మనాభుడు, కమలనాభుడు. పద్మంలో ఎవరున్నారు అంటే పద్మం ఎక్కడుంది? విష్ణు యొక్క గర్భంలోంచి వచ్చింది, బొడ్డులోంచి వచ్చింది. దాంట్లో ఎవరున్నారు? బ్రహ్మ. ఆ బ్రహ్మ ఏం చేశాడు? వీటి సృష్టి అంతా చేశాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన చేసినటువంటి సృష్టిలో ఉన్నాం మనం. అందుకే చెప్పాడు కదా, నెలని నీవే నీరజనాభ. నేనున్నది నీ దగ్గరే, లేదా నీ దగ్గర నీలోనే నేనున్నాను. అంటే అక్కడ నీరజనాభ అనేటువంటి, నేను ఎందుకోసం చెప్తున్నానంటే అక్కడ ఇంకే పదమైనా వాడొచ్చు. నేను నీ దగ్గర నివసిస్తున్నాను, నీలో నివసిస్తున్నాను, అంత నీలోనే ఉన్నాను అనే దానికి మనము ఎన్నో పదాలు చెప్తాం. కానీ నీరజనాభ అనే దానికి సృష్టి రహస్యం చెప్తున్నాడు ఆయన. సృష్టి రహస్యం చెప్తూ ఆ సృష్టిలో నేను జన్మించాను కాబట్టి, ఆ బ్రహ్మాండంలో నేనున్నాను కాబట్టి, నేను ఎక్కడుంటాను అంటే నీలోనే ఉంటాను కాబట్టి నేను నివసించేది నెలమియు నీవే నీరజనాభ. అంటే ఈ 4 మాటలకి ఇంత అద్భుతమైనటువంటి, అంటే దీన్ని మనం కేవలం మాటలతో మాత్రమే చెబుతున్నాం. దీని వెనకాల, ప్రతిదాని వెనకాల శృతి వాక్యం, వేదవాక్యం ఉంది, పురాణ ఇతిహాస వాక్యాలు కూడా ఉన్నాయి. ఇంకా మనం వాటి జోలికి వెళ్ళట్లేదు, ఎందుకు అందరికీ అర్థం కావాలి కదా అని కేవలం దాని యొక్క విశేషమైనటువంటి భావాన్ని మాత్రమే చెప్తున్నాను, కానీ దాని సూత్రాలు మనం చెప్పట్లేదు. ఇప్పుడు మనం 2వ చరణానికి వెళ్దాం.
అలాగే. తనువును నీవే దామోదరానా, మణికియు నీవే మధుసూదనా, వినికియు నీవే విఠలుడానా, వెనక ముందు నీవే విష్ణుదేవుడా, అంతయు నీవే హరి పుండరీకాక్ష. ప్రారంభం ఏంటి? ఇది తనువును నీవే దామోదర. దామోదరుడు అంటే కృష్ణుడు. దామోదరుడు అంటే తులసీధామము కలిగినటువంటి వాడు అని. ఉదరే దామ యస్యేతి దామోదర. ఉదరం మీద ధామము కలిగినటువంటి వాడు అంటే తులసి మాల కలిగినటువంటి వాడు. కాబట్టి తనువు నీవే దామోదర అంటే తులసి మాల కలిగిన వాడ, నా తనువు నీవే అంటే దీంట్లో పెద్ద విశేషం ఏం లేదు. మరి ఎక్కడుంది విశేషం అంటే, దామోదరుడు అంటే కృష్ణుడు. ఎప్పుడు దామోదరుడు అయ్యాడు అంటే వాళ్ళందరూ గోపికలందరూ వచ్చి చెప్పినప్పుడు అతన్ని రోటికి కట్టాలని చేసేటువంటి ప్రయత్నంలో అక్కడ ఉన్నటువంటి రజ్జు పరంపరలు అని చెప్తాడు పోతన. అక్కడ ఉన్నటువంటి తాళ్ళన్నీ తీసుకొచ్చి, అంటే కొన్ని వేల ఆవులకు సంబంధించిన తాళ్ళన్నీ తీసుకొచ్చి కొడుతున్నా కానీ మాటికి పొట్ట ఉబ్బిస్తూ జారిపోవడం ఇలా జరుగుతుందట. జరుగుతుంటే చివరికి ఆమె అంటే తల్లి చాలా కష్టపడుతోంది, చెమటలు కక్కుతోంది, పెరుగుతోంది, తాడుదేస్తోంది, కడుతోంది. పాపం అమ్మ అలసిపోతుందని కట్టుబడ్డాడు. దీనికి పోతన భాగవతంలో చాలా మంచి చిక్కడు సిరికౌగిటిలో చిక్కడి సనకాది యోగి చిత్తాబ్జములను చిక్కడు వ్రతముల క్రతువుల. అలాంటి వాడు తల్లి చేలన్ రోలన్, చిక్కెను తల్లి చేలన్ రోలన్ అంటాడు. అంటే వ్రతాలకు, క్రతువులకు, వేదాలకు, వేటికి కూడా లొంగని వాడు, చిక్కని వాడు అమ్మ ప్రేమకు లొంగాడు అని చెప్తాడు. అయితే ఈ విషయాన్ని తను తర్వాత వివాహమైన తర్వాత రుక్మిణికి చెప్తూ ఉంటాడు. పొట్ట మీద ఆ గీతలు ఏంటండి అని. అంటే మా అమ్మ చిన్నప్పుడు నన్ను కట్టేయడానికి ప్రయత్నం చేసింది, ఆ గీతలే ఇవన్నీ అని చాలా ముద్దుగా అందంగా ప్రేమగా చెప్పుకుంటాడు. అంటే ఆ గీతల్ని తీసేయాలనుకుంటే తను తీసేసుకోవచ్చు, కానీ అమ్మ ప్రేమకు గుర్తులు అలా ఉండాలి. అదే విధంగా నీవు నా దేహం మీద గుర్తుగా ఉండాలి. కాబట్టి తనువున నీవే దామోదర. నా శరీరం మీద నువ్వు ఎలా ఉండాలంటే, నువ్వు మీ అమ్మ కట్టినటువంటి తాళ్ళని ఎలా ప్రేమగా భరించావో లేదంటే ధరించావో అలా నిన్ను నేను ధరించగలగాలి. అందుకే దామోదర శబ్దం అక్కడ. తనువున నీవే దామోదర. తర్వాత మణికియు నీవే మధుసూదన. మధు అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించినటువంటి వాడు అనేటువంటి అర్థం ఒకటి వస్తుంది. మళ్ళా అంతేకాకుండా శత్రువులను సంహరించేవాడు అనేటువంటి అర్థం కూడా ఒకటి వస్తుంది. అయితే ఇక్కడ మణికి అంటే నివాసం అని అర్థం. మణికి ఉనికి, మణికి మనుట, మణికి అయితే నివాసం అని అర్థం. ఆ నివాసం ఎలా అంటే మణికియు నీవే మధుసూదన అంటే శత్రువులను సంహరించేటువంటి, నాకు ఏ భయం లేని చోట నేను ఉండాలి. మనం సహజంగా ఉండడానికి ఎలాంటి స్థానం కోరుకుంటాం? ఎలాంటి శత్రు భయం లేని చోట. అంటే ఇక్కడ మళ్ళీ ఇంకొక మాట, అన్నమయ్యకు శత్రువులు ఎవరు ఉంటారు అంటే సహజంగా భక్తులందరికీ శత్రువులు ఒకళ్ళే ఉంటారు. ఎవరా శత్రువులు అంటే అరిషడ్ వర్గాలు. మన పెద్దవాళ్ళు చెప్పేది ఆ అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు అనే అరిషడ్ వర్గాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎలా ఉంటాయి అంటే తీయగా ఉంటాయి. ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే తీయగా ఉంటాయి. ఈ తీయని వాటికి శత్రువు ఎవరంటే మధుసూదనుడు. అంటే మధు అనే రాక్షసుని సంహరించిన వాడు. ఈ తీయగా ఉండేటువంటి ఈ రాక్షసు, నాలో ఉండేటువంటి ఈ అరిషడ్ వర్గాన్ని కూడా రాక్షసుల్ని సంహరించేవాడా. కాబట్టి నువ్వు నీ దగ్గర నేను మనకి అక్కడ నీ కాపురం చేస్తాను, అక్కడ నేను నివాసం ఉంటాను, లేదా నువ్వే నాకు ఆ నివాసం లాంటి వాడివి అని చెప్పడం. మణికియు నీవే మధుసూదన, వినికియు నీవే విఠలుడు. అసలు అద్భుతమైనటువంటి మాట. దీంట్లో ఈ మాట విన్నప్పుడైతే నా ఒళ్ళు పులకరిస్తుంది, అంత బాగుంటది. ఏంటో తెలుసా, పాండురంగ విఠలుడు అంటాడు. అసలు ముందు ఆయన పేరు పాండురంగడే, కానీ మనకు చక్రధారే ఏదో ఉంటుంది ఆయన కథ, ఒక కథ ఉంటుంది. ఆయన కుమ్మరివాడు, కుండలు చేసుకుంటూ మట్టి తొక్కుతూ ఉంటాడు. అట్లా మట్టి తొక్కుతూ ఉన్నటువంటి సందర్భంలో తన పిల్లవాడిని కూడా మట్టిలో తొక్కేస్తూ ఉంటాడు. అట్లా ఆ కథలో, అట్లా జరిగినటువంటి కథలో మళ్ళీ భార్య బిడ్డలు అందరూ కూడా ఆయన్ని దూరం చేసుకునే ప్రయత్నం చేసినప్పటికీ
ఆయన భక్తిని మానుకోడు, ఆయన విధానం మానుకోడు. అలా ఉన్నటువంటి వాడిని రక్షించడానికి పాండురంగడు వస్తాడు. వస్తే ఈయన పాండురంగ నామం భజన చేస్తూ చక్కగా మట్టి దొక్కుతూ ఉంటాడు. ఆయన వచ్చి అక్కడ నిలబడ్డాడు. ఈయనకు అర్థమవుతూ ఉంటది కానీ ఏం చేయాలో అర్థం కాదు. తన భజన ఆపి ఆయనకు నమస్కరించాలి అనేటువంటిది కూడా ఉండదు. అంత హరిరసమయ విహారి అంటూ ఉంటాడు. ఈయన అన్నమయ్య అంటారు. ఆయన అలా ఆ నామము అనేటువంటి నామ స్మరణము లేదా నామ భజనము అనేటువంటి ఆనందంలో మునిగిపోయి తిరుగుతూ ఉంటే ఆయన వచ్చి అక్కడ నిలబడితే ఏం చేయాలో తెలియక అక్కడే ఉన్న ఒక ఇటుకను అక్కడ పడేస్తాడు. అక్కడ నిలబడమని ఆయన పోయి ఆ ఇటుక మీద నిలబడతాడు. ఆ ఇటుక మీద నిలబడితే ఇటుకయే స్థలముగా కలిగిన వాడు విఠలుడు. విఠల అనే శబ్దానికి ఇటుకయే స్థలం, అక్కడే నివసించాడు ఆయన, అక్కడే ఆలయంగా ఏర్పరచుకున్నాడు అని అర్థం. అంటే దీనికి పాండురంగ నామస్మరణం, మట్టి తొక్కుకుంటూ నామస్మరణ చేస్తుంటే ఒక కుమ్మరివాడి నామస్మరణకు కూడా ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు. చూసినావా, ఆ వినికియు నీవే విఠలుడా. అలాంటి వినికి అంటే విఠల శబ్దమే చాలా విచిత్రమైన శబ్దం. అక్కడ వారు వాడాల్సినటువంటి అవసరమే లేదు, అక్కడ బోల్డ్ అని ఉన్నాయి వాడుకోవడానికి. కానీ ఆ శబ్దమే ఎందుకు వాడతారు ఆయన అంటే, అదిగో అలా మాట వినగానే పరిగెత్తుకుంటూ వస్తాడు స్వామి అని చెప్పడానికి ఒక అద్భుతమైన సన్నివేశం అనమాట. అందుకే వినికియు నీవే వింటాడు. నేను వింటున్నదంతా నిన్నే, నువ్వు వింటున్నదంతా నేనే, నన్నే నువ్వు వినాలి, లేదా నేనే నీ ద్వారా వింటున్నాను అని చెప్పడం విఠల శబ్దం. వినికియు నీవే విఠలుడా, నా వెనక ముందు నీవే విష్ణుదేవుడా. ఇది అందరికీ తెలిసినటువంటి అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అంటే అంతటా కూడా వ్యాపించినటువంటి విష్ణు, వ్యాపించినటువంటి వాడు ఎవడైతే ఉంటాడో నా వెనక ముందు నీవే, వెనక ముందు నువ్వే ఉన్నావది. దీన్ని ఏమంటారంటే సహజోక్తి అలంకారం లేదా స్వభావోక్తి అలంకారం అని చెప్పచ్చు. అంటే ఉన్న విషయాన్నే చెప్పడం, చక్కగా చెప్పడం. అసలు స్తోత్రం అంటేనే అది. అతిశయోక్తులు ఏవో చెప్పడం కాదు, ఉన్న విషయాల్ని అందంగా చెప్పడం. ఏదో లేనిపోని అన్ని ఊహించి గొప్పలు కొత్త కొత్తలు మనం చెప్తూ ఉంటాం. కానీ వెంకటేశ్వర స్వామి స్తోత్రం మీరేం తీసుకున్నా, అన్నమయ్య చేసినటువంటి స్తోత్రాలు అన్ని కూడా ఎలా ఉంటాయంటే ఉన్నది ఉన్నట్టుగా అందంగా చెప్పినట్టుగా ఉంటుంది. ముఖ్యంగా అమ్మ మీద చెప్పినవి కూడా చాలా బాగుంటాయి. కాబట్టి ఇక్కడ వెనక ముందు, నా వెనక ముందు ఇంకా నాకు ఎవరున్నారు, అంతా నువ్వే ఉన్నావు అని చెప్పడం. అంటే నా అనేటువంటి దానికి ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటంటే, ఎవరమైనా మనం కూడా అంతే కండి, నా వెనక ముందు కూడా అదే కదా అంటే, ఆయన అట్లా కాదు. నేను అన్నమయ్యను అంటే ఆయన ఆత్మస్వరూపంగా అన్నమయ్య, నేను కేవలం పరమాత్మకే చెందిన అన్నమయ్య, ఆయనకంటూ ఇంక వేరే వ్యక్తిగతమైన జీవితమే లేదు. అలాంటి వాడి వెనక ముందు విష్ణువు ఉంటాడు. నీకు నాకు అప్పులు ఆదాయాలు తప్పని ఉండవు, ఆయన ముందు అట్లా కాదు, వెనక ముందు విష్ణువే ఉంటాడని చెప్పడం. తర్వాత చరణం, పుట్టుగు నీవే పురుషోత్తమా కోన నట నడుము నీవే నారాయణ. పుట్టుగు నీవే పురుషోత్తమా కోన నట నడుము నీవే నారాయణ. ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా నాకు నెట్టనగతి ఇంక నీవే నీవే అంతయు నీవే హరి పుండరీకాక్ష చింతనకు నీవే శ్రీ రఘురామ. అది మొదటి వాక్యం ఒకసారి గుర్తు చేయవా? పుట్టుగు నీవే పురుషోత్తమ. పుట్టుగు నీవే పురుషోత్తమ. పురుషోత్తమ అనే శబ్దమే చాలా విచిత్రమైనటువంటి శబ్దం. పురుషనోతిథి పురుష అంటే అతని ద్వారానే జీవులన్నీ కూడా పుట్టబడుతూ ఉన్నాయి. అంటే వెదజల్లుతూ ఉంటాడు అతను, అంటే బీజాల్ని వ్యాప్తి చేస్తూ ఉంటాడు, వెదజల్లుతూ ఉంటాడు. కాబట్టే అతను పురుషోత్తముడు. ఉజ్జితస్య తమః ఉత్తమః అంటే చీకటిని దాటి వచ్చినటువంటి వాడు, చీకటిని ఎదిరించి నిలిచినటువంటి. చీకటిని ఎదిరించి ఎవరు నిలుస్తారు? వెలుతురు నిలుస్తుంది కదా, వెలుగైన వాడు అన్నారు పురుషోత్తముడు. అందుకే రాముడికి మర్యాద పురుషోత్తముడు అని అక్కడ అంటూ ఉంటారు, బిరుదునామంగా పిలుస్తూ ఉంటారు. కనుక పుట్టుకు నీవే పురుషోత్తం, నువ్వు జల్లినటువంటి బీజాలే కదా ఇవన్నీ. కాబట్టి నేను పుట్టడానికి కారణం నీవే అని చెప్పడం. తర్వాత పురుషోత్తమ అనేటువంటి శబ్దం ఏంటంటే, ఈ ఆత్మలన్నీ అంటే జీవాత్మలన్నీ కూడా స్త్రీ ప్రాయములు అని మన పెద్దవాళ్ళు అంటారు.
మనకు ఆడ మగ లేదా అటు ఇటు కాని వాళ్ళం అని మనం లెక్కలు పెడుతూ ఉంటాం, లేదా జీవాత్మలు లేదంటే జంతు ఆత్మలు, ఇట్లా ఎన్నో చెప్తూ ఉంటాం. కానీ మీరు ఎన్ని ఆత్మలు చెప్పుకున్నప్పటికీ కూడా ఈ ఆత్మలన్నీ కూడా స్త్రీ ప్రాయములే, పరమ పురుషుడు అతడే. అందుకే పరమ పురుషుడు అనేటువంటి శబ్దం వాడుతూ ఉంటాం. పరమ పురుషుడు అతడే కాబట్టి పురుషోత్తముడు అతడే. కాబట్టి నేను పుట్టినటువంటి పుట్టుక ఎలాంటిదో తెలుసా? పురుషోత్తముడికి సంబంధించినటువంటి వాడిని. అంటే నేను సాక్షాత్తు శ్రీమన్నారాయణుడికి లేదా ఆ పరమేశ్వరుడికి సంబంధించిన వాడిని అని చెప్పుకోవడం దీంట్లో ఉన్నటువంటి అంతరార్థం. పుట్టుగు నీవే పురుషోత్తమ, నట్ట నడుమ నీవే నారాయణ. అయితే మనకు విష్ణు శబ్దం నారాయణ శబ్దం రెండు పక్క పక్కనే పెద్దగా తేడా కనిపించదు. కానీ ఇంతకు ముందు మనం చెప్తాం అంతర్బహిష్యత్ సర్వం వ్యాప్య నారాయణ స్థిత అని చెప్పాను కదా. ఇక్కడ నారాయణ శబ్దం వేరే. మళ్ళా నారాయణ శబ్దం నరస్య ఆయనం యస్య సహా నారాయణ అంటే నరులు అంటే దేహములు. ఈ దేహములన్నింటిలో ఎవరైతే అంతరాత్మగా ఉన్నాడో ఆయన నారాయణుడు. అంటే దేహములు అన్నింటిలో ఉన్నటువంటి వాడు. దేహములు అన్నింటిలో ఉండి ఏం చేస్తుంటాడు ఈయన? అసలు ఈయన చేయాల్సిన పని ఏంటి అంటే, ఈ దేహములన్నింటిలో ఉండి వాళ్ళు ఏ కర్మతో అయితే జన్మించారో, ఏ పాపపు కర్మలు లేదా పుణ్యకర్మలతో వాళ్ళు జన్మించి ఉంటారో, వాళ్ళు ఈ కర్మల్ని అతీతంగా చేయడం ఆయన పని. నీకు ఒక పని చెప్పడం కాదు ఆయన ఉద్దేశం. అంటే ఒక టీచరు క్లాస్ రూమ్ లో ఉండి సూపర్విజన్ చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? పిల్లలు వాళ్ళ చదువు వాళ్ళే చదువుకుంటున్నారు, మధ్యలో నువ్వెందుకు అనవసరంగా అంటే దాని అర్థం ఏంటంటే వాడు చదవాల్సిన చదువుతున్నాడా లేదా, వాడు చేయాల్సిన పని చేస్తున్నాడా లేదా. అంటే ఆయన ఏం చేస్తుంటాడు? చూస్తూ ఉంటాడు. అంతరాత్మగా లోపల ఉండి చూస్తూ ఉంటాడు. అంతయు నీవే హరిపుండరీకాక్ష అంటే ఆ పుండరీకాక్షుడు ఎవడు అంటే విష్ణువు కాదు, ఆ పుండరీకాక్షుడు నారాయణుడు అని చెప్పడం. ఆయన ఎక్కడ ఉంటాడు అంటే నట్ట నడుమ ఉంటాడు. ఎవరి నట్ట నడుమ ఉంటాడు అంటే అందరి హృదయాల్లో ఉంటాడు. అంటే అసలు ప్రయాణం ఎక్కడి నుంచి ప్రారంభమైంది? పరమపదం నుంచి ప్రారంభమైంది. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? భూమి మీద ఉన్నాం. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? పరమపదానికి వెళ్ళాలి. ఈ నట్ట నడుమ ప్రయాణం మొత్తం ఆయన జయిస్తూ ఉంటాడు. కాబట్టి నట్ట నడుమ నీవే నారాయణ. నట్ట నడుమ నీవే నరసింహ అనకూడదా? ఇది కూడా విష్ణు శబ్దమే కదా, వెంకటేశ్వర స్వామి సంబంధించే కదా. ఎందుకని లేదు అంటే నారాయణ శబ్దంలో ఉన్న విశేషం ఒక చిన్న మాటలో మనకు తెలిసిపోతుంది. మామూలుగా ఏమంటే అవును విష్ణువైనా నారాయణ మొదలైనా చివరైనా అంతా ఆయనే కదా అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఆ లోతులు మనం తెలుసుకుంటే అన్నమాచార్య కీర్తన ఏది కూడా ఏదో కావాలనో, ఏదో ఆ శబ్దం అలా వచ్చింది కాబట్టి రాయాలనో, లేదంటే ఏదో ప్రాస యతి బాగా కుదిరిందనో అలా ఉండదు. దాని ప్రతి దాని వెనకాల తప్పకుండా ఇంత లోతైనటువంటి అంతరార్థం ఉంటుంది, చాలా లోతైన వేదాంతం ఉంటుంది. అది తర్వాత నట్ట నడుమ నీవే నారాయణ. తర్వాత ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా, ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా, అది సగంలో ఆగిపోతుంది వాక్యం. తర్వాత నాకు నెట్టన గతి ఇంకా నీవే. ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడు అంటే ఈ విధంగానే, ఇట్లే అని అర్థం. ఇట్లే అంటే ఇట్టే అంటే ఈ విధంగానే, ఇలాగే శ్రీ వెంకటేశ్వరుడా నాకు నెట్టన గతి నీవే. నెట్టన అంటే ఎట్లయినా అని దాని అర్థం ఉంటుంది. లేదంటే నన్ను గట్టెక్కించేటువంటి వాడు, నెట్టుట గట్టెక్కించేవాడి అని అర్థం ఉంటుంది. లేదంటే ఎట్లయినా ఇంక నీవే శరణం, నాకు వేరే వారు ఎవరూ లేరు. మన అన్నమాచార్యుల ముద్ర వెంకటేశ్వర స్వామి. సహజంగా మన వాళ్ళ పేర్లు వచ్చేటట్టుగా విశ్వదాభిరామ వినురవేమ అని ఆయన ముద్ర వచ్చేటట్టుగా వేసుకుంటే, మన రామదాసు గాని మన అన్నమాచార్యుడు గాని ఈయన ముద్రలు ఎలా వేసుకుంటారంటే వాళ్ళ ఆరాధ్య దైవాలతో వేసుకుంటారు. కనుక ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడు, ఈ విధంగానే వెంకటేశ్వర స్వామి ఏదో విధంగా నన్ను గట్టెక్కించాలి. గట్టెక్కించాలి అంటే దాని అర్థం ఈయన ఏదో కష్టాల్లో ఉన్నాడు, బాధపడుతున్నాడు, అప్పులు కట్టాలేమో కాదు, నాకు మోక్షం ఇప్పించాల్సిన బాధ్యత నీదే. ఎందుకు బాధ్యత అంటే ఇదిగో నేను నీలో, నువ్వు నాలో, అక్కడి నుంచి లిస్టు చెప్పుకుంటూ వచ్చానుగా, అంతయి నువ్వే హరిపుండరీకాక్ష చెప్పుకుంటూ వచ్చాను కదా, అక్కడి నుంచి ఇక్కడ దాకా నువ్వే ఉన్నావు కాబట్టి ఇంకా నాకు వేరే అంటే నా దగ్గర ఇంకా వేరే ఎవరు లేరు కాబట్టి, నాకంటూ కూడా వేరే లేరు కాబట్టి నువ్వు తప్పకుండా నన్ను మోక్షం ఇప్పించాల్సిందే నాకు. అంటే ఒక రకంగా ఇదంతా డిమాండ్, ఒక రకంగా తన యోగ్యత చెప్పుకోవడం, అంటే నేను ఏ విధంగా యోగ్యుని అని చెప్పుకోవడం. ఇది చాలా అద్భుతమైనటువంటి కీర్తన, అందరికీ నచ్చుతుంది. అంటే పాడుతున్నా కానీ ఏదో అర్థమవుతున్నట్టుగా ఉంటుంది, కానీ ఇలా మనం లోతైన భావాన్ని అర్థం చేసుకుని పాడుతూ పోతే ఇంకాస్త దాన్ని ఆనందించగలం. దానికి అందుకే అంటారు ఆపాత మధురం అంటారు. అపాత మధురం, ఇది సాహిత్యం ఆపాత మధురంగా ఉంటుంది, ఆలోచిస్తున్న కొద్ది అమృతంలాగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. కాబట్టి
ఈ రోజు ఈ కీర్తన చాలా బాగుంది, చాలా మంచి కీర్తన తీసుకొచ్చాం. ఆయనే మన ఆది, ఆయనే మన అంతం, ఆయనే మన ఆశ్రయం. ఆశ్రయం. అవును. సో ఈ శరణాగతి భావం అనేది మనందరి జీవితాల్లో ఉండాలని, ఆ వెంకటేశ్వర స్వామి వారి కృప మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, ఇంత అద్భుతమైన కీర్తన, ఇది కేవలము సంగీత ప్రాధాన్యం ఉన్న కీర్తనగానే నాకు కూడా తెలుసు. కానీ మా అందరికీ, అలాగే ప్రేక్షకులందరికీ కూడా దీని యొక్క అర్థాన్ని, అంతరార్థాన్ని, అలాగే ఇందులో ఉన్నటువంటి వేదాంత భావాన్ని, భక్తి సత్యాన్ని అన్నిటినీ సరళమైనటువంటి తెలుగులో మా అందరికీ అందించారు గురువు గారు. మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.